ఫ్రెండ్స్, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది జస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. పెద్దగా ఎవరికి తెలియదు. సో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. మాక్సిమం 67,000 కి పైగా శాలరీ ఉంటుంది. దీంతో పాటు మనకి హౌస్ రెంటల్ అలవెన్సెస్ కూడా ఇస్తారనమాట ఎక్స్ట్రాగా. సో దీనికి ఏజ్ లిమిట్ 40 ఇయర్స్. అంటే ఈ 40 ఇయర్స్ లోపు ఉండేవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే. ఇంకా సెలక్షన్ అనేది మనకి ఇంటర్వ్యూ బేసిస్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ లాంటివి ఏమి ఉండవు అనమాట. సో అయితే ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ జాబ్ పోస్ట్ నేమ్ ఏంటి, ఇంకా లాస్ట్ డేట్ ఏంటి, మొత్తం ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ వర్త్ అనిపిస్తే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సోషల్ మీడియా గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ నుండి రిలీజ్ అయిందనమాట. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ అనమాట. ఇది సిసిఎంబి అంటారు. సో ఇది మనకి హైదరాబాద్ అప్సిగూడ ఉప్పల్ రోడ్లో ఉందన్నమాట, తెలంగాణ స్టేట్లోనే. సో ఈ నోటిఫికేషన్ డేట్ కూడా మనకి 19/11/2025 రిలీజ్ అయింది. సో మనకి అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవాలి. సో అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి మనకి 26 నవంబర్ అనమాట. సో ఇంకా 3 డేసే టైం ఉంది. మీరు వెంటనే అప్లై చేసుకోండి. సో మనకి ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎలా అప్లై చేసుకోవాలనే దానికోసం ఇచ్చారనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్నే మనకి లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లింక్ ద్వారా, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తర్వాత మనకి అప్లికేషన్ చేసిన తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో మనం సబ్మిట్ చేసినటువంటి అన్ని అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేసి ఎలిజిబుల్ ఉందా లేదా చెక్ చేసి మనల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. సో ఇంటర్వ్యూ డేట్స్ అనేవి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది మొత్తం అఫీషియల్ సిసిఎంబి వెబ్సైట్లోనే మనకి పోస్ట్ చేస్తారు. సో మీరు అప్లై చేసిన తర్వాత ఫ్రీక్వెంట్గా మీరు వెబ్సైట్ని చెక్ చేయాలి. మీ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు ఇంటర్వ్యూకి ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, వెన్యూ ఏంటి, మొత్తం అంతా కూడా మీకు ఈమెయిల్ ద్వారా నోటిఫై చేస్తారనమాట. మీరు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే మాత్రం ఉండాలి. దాని పాస్వర్డ్ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఒక్కొక్కసారి కొంతమంది ఈమెయిల్ ఐడి మర్చిపోతారు, పాస్వర్డ్ కూడా మర్చిపోతుంటారు. సో అప్లై చేసిన తర్వాత మాత్రం ఆ పని చేయొద్దు. సో మనకి జాబ్స్ లో సెలెక్ట్ అయితే ఆఫీస్ టైమింగ్స్, వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు మనకి వర్కింగ్ డేస్ లో వర్క్ ఉంటుంది అనమాట. సో మనకి సాటర్డే సండేస్ కూడా హాలిడేస్ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ జాబ్స్ కి హెచ్ఆర్ఏ ఉంటుంది కానీ టీఏ డిఎల్ లాంటివి ఉండవు అనమాట. సో మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు నేమ్ ఆఫ్ ది పోస్ట్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 నాన్ మెడికల్ కేటగిరీ అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో ఈ లోపు ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ అనేది 60,000 రూపీస్ పర్ మంత్. దీంతో పాటు హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట, అడ్మిసిబుల్ అని చెప్పారు. సో మనకి పోస్ట్ కోడ్ ఒక్క పొజిషన్ ఉంది, వైరాలజీ పొజిషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంక్లూడింగ్ ద ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ లేదా బీటెక్ 4 ఇయర్స్ బీటెక్ చేసి ఉండాలి. అందులో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా పిహెచ్డి ఇన్ లైఫ్ సైన్సెస్ చేసి ఉండాలన్నమాట. సో ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. సో ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది 2029 వరకు ఉంటుంది. సో వన్స్ మీరు కాంట్రాక్ట్ లో అగ్రి అయిన తర్వాత, సెలెక్ట్ అయ్యి అగ్రిమెంట్ లో సైన్ చేసిన తర్వాత మీకు 2029 వరకు జాబ్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. సో ఆ తర్వాత ప్రాజెక్ట్ కంటిన్యూ ఎక్స్టెండ్ అయినట్లయితే మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు. లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నా సరే మీ పెర్ఫార్మెన్స్ గట్రా నచ్చినట్లయితే మిమ్మల్ని అందులో సెలెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో శాలరీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రై చేయడంలో తప్పులేదు. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. 40 సంవత్సరాలకి పైగా ఉండే వాళ్ళంటే ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 45 ఇయర్స్ వరకు మాక్సిమం ఏజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి హైదరాబాద్ హబ్సిగూడలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. సో వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లే నేను భావిస్తున్నాను. సో అందుకోసం అడుగుతున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.